హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లల కోసం మంచి మంచి గేమ్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి ఉంచాను. సో మా పిల్లలు ఏవేవి గేమ్స్ ఆడతారు ఇవన్నీ ఒకటేసారి కొన్నవి కాదండి, 1 by 1 కలెక్ట్ చేసుకుంటూ అలా ఒక్కొక్కసారి తీసుకునేవన్నీ. సో ఇది 2 పార్ట్స్లో నేను డివైడ్ చేస్తాను. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, యాక్టివిటీస్ అండ్ ఇవన్నీ నేను ఫోకస్ చేశాను. సో బిగినింగ్ విత్ దిస్ ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ మనం పిల్లల కోసం ఉండాల్సినవి ఇలాంటి ఒక వెహికల్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవి చిన్న రైడర్స్ దొరుకుతున్నాయి మనకి, రైడర్స్ కానీ, చిన్న కార్స్ కానీ, చిన్న స్కూటర్స్ కానీ, చిన్న హార్స్, ఏదైనా ఒకటి వాళ్ళకి కొద్దిసేపు అయినా దానిపైన టైం స్పెండ్ చేస్తారు అండ్ ఆల్సో ఇంక్రీజెస్ మోటార్ స్కిల్స్ విత్ దట్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది వాటర్ గన్. సో వాటర్ గన్ మనం హోలీ అప్పుడు అలా తీసుకొని ఉంటాం కదా, ఈ వాటర్ గన్స్ అయితే పిల్లలు బాగా ఆడుకుంటారు. సో ఆబ్వియస్లీ దే లైక్ వాటర్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనీ సేవింగ్ మనము పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించవచ్చు. ఇది మనం ఈ గేమ్స్ అన్నీ 2 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. బట్ అడల్ట్ సూపర్విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైనా సరే, ఎందుకంటే కొన్ని థింగ్స్ హార్మ్ఫుల్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకరే కిడ్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, బట్ ఇద్దరు ఉన్న వాళ్ళకి, ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనీ సేవింగ్ మనం ఈ డాగ్ లాంటిది కానీ, లేకపోతే కనిపించకుండా స్మైలీ లాంటివి కానీ తీసుకోవచ్చు. అండ్ దెన్ క్లే ఇస్ ద సూపర్ థింగ్. క్లేతో మనం డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు. మోస్ట్లీ ఎయిర్ డ్రై క్లే అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆరల్స్ ఇంట్రో మీరు ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ కొంచెం బాల్ లాగా ఇచ్చేసి చేసుకోమంటే కూడా వాళ్ళు చేసుకుంటారు. గణేష్ ఐడల్ కానీ అలాంటివి చేయొచ్చు మనం. సో అలా 2 waysలో మనం యూస్ చేసుకోవచ్చు. క్లే అనేది అయితే చాలా హ్యాండ్స్ ఆన్ మూమెంట్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అవుతుంది. అండ్ దెన్ కెమెరాస్ అండి. ఈ కెమెరాస్ ఐ డోంట్ నో ఎంతమంది దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ దే ఆర్ ద సూపర్ థింగ్స్ యాక్చువల్లీ. మనం చీకట్లో లైట్ తీసేసి వీ కెన్ సీ ద పిక్చర్స్, ఇమేజెస్ ఇన్ దట్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జంగా మోడల్. ఇవి మనకి వుడెన్లో కూడా దొరుకుతాయి, మల్టీ కలర్లో కూడా దొరుకుతాయి. వుడెన్వి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో ఒకవేళ స్మాల్ కిడ్స్ ఉంటే మాత్రం ఇలాంటివి తీసుకోండి, ఎందుకంటే దే ఆర్ లైట్ వెయిట్. వుడెన్వి అయితే అంటే కొంచెం దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే విల్ బీ ఆల్సో యూస్ఫుల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ లెటర్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ టవర్స్. అండ్ ఆల్సో కలర్స్తో మనం కలర్స్ కూడా చెప్పొచ్చు పిల్లలకి, లైక్ వీ కెన్ టీచ్ దెమ్ కలర్స్ ఆల్సో. కలర్స్ ఇవన్నీ మనం స్పెషల్గా టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆబ్జెక్ట్స్ని కలర్తో పిలిస్తే దే విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఇవన్నీ చిన్నవి అనమాట, బేసిక్ బొమ్మలు. సో నెక్స్ట్ మన దగ్గరకు వచ్చే సెట్స్. మనకు ఆన్లైన్లో చాలా సెట్స్ దొరుకుతున్నాయండి. మినియేచర్ సెట్స్ కానిచ్చండి, కిచెన్ సెట్, మేకప్ కిట్, డాక్టర్ కిట్, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది యూస్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో థింకింగ్ స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అంటే ఒక కాన్వర్జేషన్ ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్సిల్స్, ఆబ్వియస్లీ కలర్స్, దే జస్ట్ లవ్ ఇట్. వాటర్ కలర్స్ కానిచ్చండి, పెన్సిల్ కలర్స్ కానిచ్చండి, క్రేయాన్స్ అయినా, పేస్టల్ కలర్స్ అయినా, ఆయిల్ పాస్టల్స్ అయినా, ఏవైనా సరే, ఇవి క్రేయాన్స్, వ్యాక్స్ క్రేయాన్స్ అయినా ఏవైనా సరే తీసుకోవచ్చు. బట్ సూపర్విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఆబ్వియస్గా గోడలకు రాసేస్తారు లాస్ట్లో, లేకపోతే ఒకరికొకరు రాసేసుకుంటారు. సో అలా జరగకుండా మనమైతే పక్కన ఉండి పెన్సిల్స్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం, బట్ పెన్సిల్స్ ఆల్సో మరీ షార్ప్గా ఉండకుండా చూసుకోండి. అండ్ దెన్ కమ్స్ హియర్ దిస్ కిట్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. దిస్ ఈజ్ ఫర్ 5+ అండి, 4+ ఆర్ 5+. ఒకవేళ కిడ్ యాక్టివ్గా ఉంటే 4+ ఆల్సో. చిన్న గేమ్స్ లైక్ టిక్ టాక్ టో, లూడో, ఇవన్నీ, చెస్, చిన్న గేమ్స్ ఇవన్నీ. కానీ ఇట్ బిల్డ్స్ సో మచ్ ఆఫ్ థింకింగ్ ఇన్ ద చిల్డ్రన్. ఆర్డర్ అండ్ నంబర్స్ నుంచి వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా మూవ్ అవుతారు, మోస్ట్లీ అన్ని నంబర్స్ రిలేటెడే ఉంటాయి. అండ్ మ్యాప్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ పార్ట్నర్స్, అండ్ ఫైనలీ స్నేక్ అండ్ ల్యాడర్. దిస్ కిట్ ఇక్కడ మనకి వెనకాల గేమ్ ఎలా ఆడాలి అనేది కూడా చూపిస్తారు. చెస్ అండ్ క్యారమ్స్ ఆర్ ద మోస్ట్ గో ఇండోర్ గేమ్స్ అండి, మనకు తెలుసు కాబట్టి. రెడీ టు గో, మనం ఇంట్లో మంచిగా ఆడుకోవచ్చు. చెస్ అంటే మ్యాగ్నెట్వి తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇలాంటివి వాళ్ళు ఉంచరు. నెక్స్ట్ డైస్. దీంట్లో డైస్ అయితే చాలా చిన్నగా వచ్చాయి, సో అందుకని నేను 3 వచ్చాయి కాబట్టి ఒకటి యూస్ చేస్తున్నాను. 2 రిమైనింగ్ 2 టేప్ వేసేసి పెట్టేసాను అనమాట. అండ్ దెన్ వీళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేసేది క్యాప్స్ అండ్ గాగుల్స్. ఏవైనా సరే ఒక 2 pairs ఉంచుకోండి.
ఇవన్నీ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు కంపల్సరీ ఇప్పుడు కొనాలి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే వాటితో వాళ్ళు ఎంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. యూ షుడ్ బి లిటిల్ క్రియేటివ్. సో నెక్స్ట్ ద బాంబ్ ఐటమ్ అండి ఇదైతే. అసలు దసరా అప్పుడు తీసుకున్నాము. ఇట్ వాజ్ యూనిక్. దసరా అప్పుడే వచ్చినట్టున్నాయి మార్కెట్లో. ఇట్ వాజ్ వెరీ యూనిక్ అండ్ సో స్పెషల్ ఐటమ్ ఇదైతే. నా ఫేవరెట్ ఐటమ్ ఇది. మైక్లో బట్ అరిపించకుండా పిల్లలతో పాడించవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ కనెక్ట్ ఇట్ విత్ బ్లూటూత్ విత్ యువర్ ఫోన్. సాంగ్స్ కూడా ప్లే చేయొచ్చు డాన్స్ పార్టీకి కానీ, ఈవెన్ ఫర్ బర్త్డేస్. ఇట్ ఈస్ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. మనం బర్త్డే పార్టీస్లో కూడా దీంట్లోనే సాంగ్స్ ప్లే చేసేసుకోవచ్చు స్పీకర్ లాగా. అండ్ మైక్లో వీళ్ళు పాడొచ్చు. అండ్ ఈవెన్ వాయిస్ చేంజ్ మాడ్యులేషన్ కూడా ఉంది. ఈ బటన్స్ ఉన్నాయి కదా, మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ వాయిస్ చేంజ్ అనుకుంటా. వాయిస్ చేంజ్ 3 వాయిస్ చేంజ్ అవుతాయి. ఒకటేమో మ్యాన్ వాయిస్ వస్తుంది, ఒకటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నట్టు వస్తుంది, ఇంకోటేమో చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టు వస్తుంది. We can change the voice in the mic itself. So this is the best item we can buy for the kids right now. కాకపోతే మరీ లేట్ నైట్ పాడించకుండా ఈవినింగ్ టైమ్స్లో లేకపోతే మార్నింగ్ టైమ్స్లో అయితే బెస్ట్ అండి. ఎందుకంటే ఇంకొకరికి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు కాబట్టి మనం టైం చూసుకొని ఇవైతే వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఒక కేబుల్ కూడా ఇచ్చారు. మనం ఛార్జింగ్ అయిపోయినప్పుడు వీ కెన్ యూస్ ద కేబుల్ ఫర్ దిస్. ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ రిమెంబర్, ఏ ఐటమ్ అయినా సరే మనం పక్కన ఉండాల్సిందే. వాళ్ళ చేతికి ఇచ్చామంటే నెక్స్ట్ మూమెంటే దాని పార్ట్స్ అన్ని తీసి మనకి ఇచ్చేస్తారనమాట. సో వీ డోంట్ వాంట్ దట్. మనం పక్క నుండి ఇలా ఇలా చూపించి, లేకపోతే వాళ్ళు ఆడుతుంటే చూస్తూ ఉండాలి అంతే. నెక్స్ట్ సూపర్ ఐటమ్ ఫర్ సమ్మర్ వచ్చేసి మై ఫేవరెట్ పార్ట్. ఆబ్వియస్గా సమ్మర్ అంటే పిల్లలకి వాటర్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇట్లాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి టబ్స్. మీరు స్మాల్ సైజ్ లేకపోతే బిగ్ సైజ్ అకార్డింగ్ టు యువర్ హౌస్, అకార్డింగ్ టు ద ప్లేస్ మీరు తీసుకోండి. అండ్ దీనికి కూడా కంపల్సరీ అడల్ట్ సూపర్విషన్ ఉండాలి. ఒక్కరే పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా కూడా. ఎందుకంటే బై మిస్టేక్ పడిపోయినా వాటర్ చెవుల్లోకి నోట్లోకి వెళ్ళిపోతే డేంజర్. అండ్ నెక్స్ట్ కమింగ్ ద యునీక్ పార్ట్, స్టోరీ బుక్స్. మీరు స్టోరీ బుక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, మైండ్ థింకింగ్కి కానీ, స్టోరీ నరేషన్కి కానీ, స్టోరీ టెల్లింగ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ, లాంగ్వేజ్కి కానీ, రీడింగ్కి కానీ, ఏదైనా సరే స్టోరీ బుక్స్ ఆర్ ద గ్రేటెస్ట్ థింగ్స్. రైట్ ఏజ్ టు స్టార్ట్ అని ఏం లేదండి. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చూపిస్తూ ఉంటే దే విల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ ఇలాంటి పిక్స్ ఉన్నాయి, ఇలాంటి పేపర్ క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బుక్ మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గర తీసుకున్నాము. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 1000. సో ఎప్పుడు ఎక్కడ డొనేషన్ ఇవ్వలేదు కదా, సో డొనేషన్ లాగా ఇచ్చినట్టు ఉంటుందని అక్కడ ఇచ్చేసి మేమైతే ఈ బుక్ తీసుకున్నాము. దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అంత స్టోరీ కూడా పిల్లలకు అర్థమయ్యేలా సింపుల్ ఇంగ్లీష్. యూ కెన్ జస్ట్ సీ. ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళు ఈజీగా రీడింగ్ చేయగలుగుతారు. వర్డ్స్ ఆర్ వెరీ సింపుల్ అండ్ పిక్చర్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్ అండ్ దే క్యాన్ ఇమాజిన్ ఇట్ వెరీ నైస్లీ. క్యారెక్టర్ నరేషన్ కానీ, క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా చూపించారనమాట ఈ బుక్లో. సో ఇలాంటి బుక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి బుక్స్. అండ్ లైఫ్ లాంగ్ మారల్స్ మనము పిల్లలకి నేర్పించినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మోర్ ఫేవరెట్ పార్ట్, దట్ ఈస్ టెంట్ హౌస్. టెంట్ హౌస్ మీరు కొనాలనే ఏం లేదు, వీ కెన్ డూ ఎట్ హోమ్ టూ. అండ్ ఇలా పిల్లల్ని రెడీ చేసుకొని, కిచెన్ సెట్ పెట్టుకొని రెడీ చేసుకొని, అండ్ లెట్ దెమ్ ప్లే విత్ యానిమల్స్ టూ. నియర్ బై ఏదైనా అక్వేరియం అలాంటివి ఉంటే అక్కడ తీసుకెళ్ళండి. ఇలా డాక్టర్ సెట్స్, మేకప్ కిట్ సెట్, మినియేచర్ సెట్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఏమి ఉండదండి. జస్ట్ మనం ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళి, ఈ రోజుల్లో రెస్టారెంట్కి వెళ్ళి తింటే అయ్యే డబ్బులతో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇది బుక్, పిల్లో బుక్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ కుడ్ సే. ఇది ఎంత 150 ఎంత పడిందండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 2 years అయిపోయింది అనుకుంటా ఇది తీసుకొని. కలర్స్, బర్డ్స్, షేప్స్, మ్యాప్, కలర్స్, మంత్స్, ఇయర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. పిల్లలు రీడింగ్ చేయడానికి, చిన్నపిల్లలకైతే ఇంకా బెటర్, అసలు చించడానికి ఛాన్సే ఉండదు. సో ఇలాంటి బుక్స్ ట్రై చేయండి. యానిమల్స్ అన్నీ కూడా నేర్పించవచ్చు మనం. అండ్ హియర్ టైం కూడా నేర్పించవచ్చు మనం. అండ్ ఆల్సో అబౌట్ కాయిన్స్, కరెన్సీ, ఇది ఏ కాయిన్ అదే కాయిన్ అని కూడా చూపించి, లైవ్ కాయిన్స్ అవి కూడా మనం చూపించి పిల్లలకి ఎంకరేజ్ చేయొచ్చు అన్నీ అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్. అండ్ దెన్ ఇలాంటి పౌచ్ ఒకటి
ఉంటే వాళ్ళు ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అ పర్స్. సో మనం పర్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటాం, వాళ్ళు కూడా వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ని దాంట్లో పెట్టుకుంటారు. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద థాట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దర్ థింగ్స్. దెన్ ఇదిగోండి కలరింగ్ బుక్స్ ఇలాంటివి. ఇది గిఫ్ట్ వచ్చింది అనుకుంటాను ఈ బుక్. నేనైతే మ్యాక్సిమం చిన్న సైజ్ బుక్సే తీసుకుంటాను, ఎందుకంటే వీళ్ళు చించేస్తారు కాబట్టి. అండ్ దెన్ కమ్స్ హియర్ ఇంకొక గేమ్. మనం ఏం ఆడించవచ్చు అంటే పిల్లలతో ఇట్లా చిన్నవి మనకి పగిలిపోయినవి రబ్బర్ ఐడల్స్ ఉంటాయి కదా, మనం దివాళీకి కానీ ఎప్పుడైనా కొనుక్కొని ఉంటాం కదా. సో వాటిని యూజ్ చేసి లెట్ దెమ్ ప్లే విత్ డివోషన్. దేవుడికి పూజ చేస్తున్నట్టు, పువ్వులు ఇస్తున్నట్టు అలా ఆడించండి కొద్దిసేపు, వాళ్ళని ఆడుకోమని. లెట్ దెమ్ బీ క్రియేటివ్. అండ్ బుక్స్, ఇలాంటి బుక్స్లో ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ సీ హౌ ద పేపర్ క్వాలిటీ అండ్ ద పిక్చర్ క్వాలిటీ హియర్. నెక్స్ట్ ఇంకొక యూనిక్ గేమ్ వచ్చేసి ఈ రేడియం స్టిక్కర్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నైట్ టైం ఇట్ విల్ టేక్ యూ టు ద న్యూ వరల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని. అండ్ ఇట్స్ మెస్మరైజింగ్. అండ్ ఈ పేపర్ డబ్బులు కూడా దొరుకుతాయి మనకి. పేపర్ నోట్స్తో కూడా మనం గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ దెన్ దిస్ పార్ట్, ఇది మ్యాగ్నెట్. మొన్న గిఫ్ట్ వచ్చింది దక్ష బర్త్డే రోజు. సో అదేంటంటే మ్యాగ్నెట్స్ మనం పైకి పుల్ చేసి ఆ హోల్స్లో వేయాలి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ గుడ్ థింగ్. అండ్ గన్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఇవి ఇలా బుల్లెట్స్, ఇలా స్టిక్కర్ బుల్లెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి గన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో దే కెన్ జస్ట్ ప్లే లైక్ దే కెన్ పుట్ దెమ్ ఆన్ డోర్స్, ఫ్రిడ్జెస్, ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ సీ దిస్ వన్. మనం ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్మాల్ కిడ్స్ అట్ హోమ్. ఇప్పుడు ఒకవేళ 5 years 6 years 7 years కిడ్స్ ఉంటే మ్యాగ్నెట్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ ప్లే ఈజ్ ఆల్సో వెరీ అంటే బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట పిల్లల్ని. అంటే వాళ్ళు ఎలా ఫోకస్ చేస్తున్నారు, ఎలా వీ కెన్ ఆల్సో ప్లే మ్యాజిక్ గేమ్స్ విత్ దాట్. దెన్ కమ్స్ పియానో. ఇది ఏజ్ వాళ్ళకైనా చిన్నపిల్లల నుంచి 5 years 6 years వాళ్ళకి అప్రాప్రియేట్గా ఉంటుంది. సో దే కెన్ జస్ట్ ప్లే ఆన్ డిఫరెంట్ ట్యూన్స్, దే కెన్ ప్లే డిఫరెంట్ మ్యూజిక్స్ అండ్ ట్యూన్స్, దే విల్ ట్రై డిఫరెంట్ టోన్స్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. మీరు బిజీగా ఉన్నారు, ఏదో పని ఉంది మీకు, సో వాళ్ళని ఓన్లీ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటే దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు గో అహెడ్. ఇది వచ్చేసి మినీ ల్యాప్టాప్, చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ లెటర్స్ అవి వస్తాయి. ఓన్లీ ఒక 5 years వాళ్ళ వరకు అయితే బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే దాన్ని బోర్ వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ట్రై టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ స్లేట్. నార్మల్ స్లేట్ కాకుండా ఇలాంటి స్లేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదేంటంటే వన్ సైడ్ మనం చాక్ యూజ్ చేయొచ్చు, వన్ సైడ్ మనం మార్కర్ యూజ్ చేయొచ్చు. అండ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ వెరీ వర్త్. ఇట్లా ఈ బుక్స్ ఏంటంటే అప్ టు 7 years వాళ్ళ వరకు దే కెన్ ప్లే గేమ్స్ ఇన్సైడ్ దట్. చిన్నపిల్లలకైతే మనం పిక్చర్స్ అవి చూపించి మాట్లాడించవచ్చు. అండ్ దెన్ కలరింగ్ బుక్స్, మినీ కలరింగ్ బుక్స్ అని చెప్పాను కదా. సో ఐ ఇన్వెస్ట్ ఇన్ దీస్ బుక్స్. దే ఆర్ అరౌండ్ 30 rupees. బాగుంటాయి. సో మనం జస్ట్ పైన కలర్స్ చూసి పిల్లలని వేయమంటే వాళ్ళే వేసేస్తారు. లేదు అంటే ఇలా ఒక రఫ్ బుక్ కూడా మెయింటైన్ చేసుకోండి. రఫ్ బుక్లో వన్ సైడ్ మీరు డ్రా చేసి వన్ సైడ్ సేమ్ కలర్స్ వేయమని చెప్పొచ్చు, లేకపోతే వేరే కలర్ వేయమని చెప్పొచ్చు. అండ్ లెట్ దెమ్ స్క్రిబుల్. వాళ్ళు ఎంత రాస్తే అంత మంచిది. లేదైనా రాసుకొని ఇవ్వండి, మ్యాచింగ్ పెట్టించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టించండి, డ్రాయింగ్స్ వేయమనండి, లెటర్స్ రాయమనండి. సో ఇట్ జస్ట్ హెల్ప్స్ దెమ్ టు ఇంప్రూవ్ దేర్ రైటింగ్ స్కిల్స్ అండ్ గ్రిప్ విత్ ద పెన్. అండ్ దెన్ ఇలాంటి బుక్స్ ఉంటాయి చూడండి, కొన్ని క్రియేటివ్గా ఉంటాయి లైక్. సో ఇలా కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ బుక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం అండి, సేమ్ కలర్ వేస్తే సేమ్ కలర్ వేయమండి, వేరే కలర్ వేస్తే వేరే కలర్ వేయమండి. బట్ ఇట్ ఇంక్రీజెస్ హౌ టు కలర్ విత్ ఇన్ ద బార్డర్స్. ఇట్ టీచర్స్ దెమ్ మెనీ థింగ్స్. లైన్ లోపల ఎలా చేయాలి అనేది, ఒకవేళ హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే దిస్ ఇస్ బెస్ట్. చూడండి సైజ్ ఇంతే ఉంది. ఇది ఒక చిన్న బోట్ కిచెన్ సెట్లో వచ్చింది, బట్ వీళ్ళు వాడేసుకుంటున్నారు అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ యూనిక్ బుక్. రీసెంట్గా లాంచ్ అయింది అనుకుంటా మార్కెట్లో. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఎప్పుడో తీసుకున్నాం. ఇది జనరల్గా ఈ పేపర్ ఇలా ఉంటుంది, బట్ పెన్ జనరలీ వీ విల్ యూస్ విత్ వాటర్. ఆ నిబ్ని మనం వాటర్లో డిప్ చేసి చేస్తుంటే చూసారా ఎలా వస్తుందో కలర్. అండ్ ఒక పేజ్ అయిన తర్వాత అది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళమనండి. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రియేటివ్. ఒకవేళ మీకు టైం లేదు, వీళ్ళు మొత్తం కలర్ అంటించుకుంటున్నారు, కలర్ పెన్సిల్స్ ఇస్తా అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ బుక్ అండి. జస్ట్ వాటర్, దే జస్ట్ డూ ద కలరింగ్, దట్స్ ఇట్. వెనకాల మనకి ఇక్కడ రిమైండర్స్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్, యూ కెన్ జస్ట్ రీడ్.
యా నెక్స్ట్ కైండ్ ఆఫ్ స్లేట్. ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి కదా, స్టాంప్స్ వస్తాయి దీనికి. అండ్ స్టాంప్స్ అంటే గుర్తొచ్చింది, మనం చిన్నప్పుడు స్టాంప్స్ ఉండేవి కదా డిఫరెంట్ మోడల్స్లో, అవి ఇప్పుడు బుక్ షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ యూస్ దెమ్ ఆల్సో. ఇది ఏంటంటే మనకి ఇలాంటి పెన్ వస్తుంది, దానికి వీ కెన్ రైట్. యా సో ఈ స్లేట్ మనం దీన్ని ఇలా ఇటు పుష్ చేస్తే అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇలాంటిది ఇంకో బ్లాక్ స్లేట్ కూడా ఉండాలి, అది కనిపించట్లేదు. బట్ అదే ఎంత 90 రూపీస్ ఏదో ఎంత ఉంటుంది, బ్లాక్ స్లేట్ ఉంటుంది. కింద బటన్ ప్రెస్ చేయగానే మొత్తం ఎరేజ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో గుడ్ టు గో. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. సో మనం రాసేసుకొని దాన్ని ఎరేజ్ చేసేసుకోవచ్చు. సింప్లీ దాన్ని ఇలా పుష్ చేస్తే ఎరేజ్ అవుతుంది. సో సమ్ టైమ్ దే కెన్ ప్లే విత్ దిస్. ఇది చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటాను ఇది కొని. సో ఏ బొమ్మలైనా చాలా రోజులు ఉండాలి అంటే మనం చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఆడుకుంటారంటే మాత్రం ఇంకా ఆ బొమ్మ గురించి మనం మర్చిపోవాల్సిందే ఇంకా ఏదైనా సరే. యా ఇది నేను సింగిల్ హ్యాండ్తో ట్రై చేస్తున్నాను, అందుకని అది అటు ఇటు అవుతుంది. బట్ యా ఇట్స్ అ బెస్ట్ వన్. ఇది బ్లాక్ పెన్ వస్తుందండి, బ్లాక్ స్లేట్ అని చెప్పాను కదా. యా బ్లాక్ స్లేట్ అని చెప్పాను కదా. సో బ్లాక్ స్లేట్ ఇది పెన్సిల్ ఇలా వస్తుంది అనమాట. అండ్ దెన్ ఇది క్రేయాన్స్, ఒకవేళ పెయింటింగ్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి కిట్, ఇది గిఫ్ట్ వచ్చింది. అండ్ రంగోలీ కూడా నేను చేయించానండి ఒక్కొక్కసారి, జస్ట్ మన థర్మాకోల్ పైన. బెలూన్స్ ఆర్ ఫేవరెట్ టు గో ఫర్ కిడ్స్, బెలూన్స్ కూడా ట్రై చేయండి. అండ్ దెన్ యా స్విమ్మింగ్ టబ్ ఇలా మొత్తం మనం ఫుల్ చేసి వాటర్లో బాల్స్ అవి వేసుకోవచ్చు. అండ్ లెట్ దెమ్ లివ్. ఒక బోర్డ్ తీసుకోండి, లెట్ దెమ్ ప్లే ద డిఫరెంట్ రోల్స్, లెట్ దెమ్ గెట్ రెడీ, లెట్ దెమ్ ప్రే, లెట్ దెమ్ డాన్స్, లెట్ దెమ్ సింగ్, లెట్ దెమ్ షౌట్. సో సమ్మర్లో లెట్ దెమ్ ప్లే విత్ యానిమల్స్, గో విత్ ద పార్క్స్, అవుట్ షూటింగ్. బయటికి వెళ్ళే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో సమ్మర్లో మనకు ఫ్రెండ్షిప్ డే వస్తుంది. లెట్ దెమ్ ప్లే విత్ దేర్ ఫ్రెండ్స్, ప్లాన్ ఎ డేట్ ఫర్ దేర్ ఫ్రెండ్స్. ఒక మంచి గేమ్స్ అవి ప్లాన్ చేయండి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. అండ్ కైట్ ఫ్లయింగ్ ఆల్సో వెరీ నైస్ యాక్టివిటీ యూ కెన్ డూ. ఒకవేళ బిర్లా మ్యూజియంకి వెళ్ళకపోతే బిర్లా మ్యూజియంకి కంపల్సరీగా వెళ్ళండి. యూ కెన్ వాచ్ ద మూన్. అండ్ వాళ్ళకి అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది, మనకు లేకపోయినా కూడా. అండ్ డైనోసార్ ఆల్సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ యూ కెన్ ఫైండ్ దేర్. సైక్లింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సైక్లింగ్ ఇవే కాకుండా మనం ఇంకా చాలా చేయించవచ్చు. ఇవన్నీ ఇండోర్ యాక్టివిటీ. ఇది మేకప్ కిట్ అండ్ డాక్టర్ కిట్. ఇది కూడా ఇవి 2 years అయిపోయింది ఆల్మోస్ట్ ఇవన్నీ తీసుకుని. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేయించవచ్చు మీరు. అండ్ అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ ప్లేసెస్, ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఏ ప్లేసెస్కి తీసుకెళ్ళొచ్చు మనం, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ వేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అయితే మీరు కార్డ్ తీసుకోండి, దట్ ఈస్ బెస్ట్. ఒక్కొక్కటి ఆడించే బదులు కార్డ్ తీసుకుంటే యూ కెన్ యూస్ ఇట్ లైక్ హౌ మెనీ టైమ్స్ యూ కెన్ గో. రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, మంత్లీ ఒకసారి లేకపోతే 2 monthsకి ఒకసారి వెళ్ళినా చాలు. అండ్ టెంపుల్స్, మేక్ దెమ్ సీ ద టెంపుల్స్ వల్ల పాజిటివ్ వైబ్స్ అనే పిల్లలు, ఎస్పెషల్లీ ఇస్కాన్ టెంపుల్స్. సో ఇదిగోండి, దిస్ ఈజ్ ఫర్ ద డివోటీస్. మై నెక్స్ట్ వీడియో విల్ బి ఇస్కాన్ టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్ మన హైదరాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి, హౌ ఇట్ బిల్డ్స్ అ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్, అండ్ ఆల్సో పిల్లలకి అది ఎంత బాగా యూజ్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా థింగ్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. హౌ వీ విల్ just enjoy this summer. Thank you so much. Bye.